హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 8వ తరగతి నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ఛానల్లో పొందుతూ ఉండొచ్చు. బాబిలోనియన్లు, సుమేరియన్లు ఈ ప్రస్తుత ప్రాంతానికి చెందినవారు. ఇరాన్, ఇరాక్, రష్యా, అమెరికా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇరాక్. అల్ ఇద్రిసి ఒక ప్రముఖ పట రచయిత. అరబ్, ఇండియా, ప్రపంచం, ఆస్ట్రేలియా. అంటే అల్ ఇద్రిసి ఏ పటాలకు బాగా ప్రసిద్ధి చెందినవాడు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇండియా. అండ్ నెక్స్ట్, పటారీ తయారీదారులకు పితామహుడు గెరార్డస్ మెర్కెటర్ ఏ దేశానికి చెందినవాడు? ఇరాన్, ఇండియా, గ్రీకు, డచ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి డచ్ దేశానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించిన వారు? డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు, పోలాండ్ వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్రిటిష్ వారు. డాష్ సంవత్సరంలో విలియం లాంబ్డన్ ప్రపంచంలోనే ముఖ్యమైన భౌగోళిక సర్వేను చేశారు? 1802, 1702, 1902, 1752. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1802. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని డాష్ అంటారు? వికిరణం, సూర్యపుటం, పరావర్తనం, పతన కోణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సూర్యపుటం. 7వ ప్రశ్న, డాష్ నుంచి డాష్ వరకు కొలవగల ఉష్ణమాపకం ఉపయోగించడం మంచిది? 10 నుంచి 110, 10 నుంచి 90, 10 నుంచి 100, 10 నుంచి 120. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 10 నుంచి 110 వరకు ఉన్న ఉష్ణమాపకం కొలవటం మంచిది. డాష్ను అర్ధరాత్రి సూర్యుడున్న దేశము అని అంటారు? ఇండియా, జపాన్, నార్వే, న్యూయార్క్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నార్వే. నార్వేను అర్ధరాత్రి సూర్యుడు ఉన్న దేశం అని అంటారు. డాష్ వైపుకు వెళ్తున్న కొద్దీ కోణం పతనం చెందుతూ ఉంటుంది? ధ్రువాల వైపుకు, కర్కట రేఖ వైపుకు, భూమధ్య రేఖ వైపుకు, ఆర్కిటిక్ వలయం వైపుకు. ఏ వైపుకు వెళ్తే కోణం పతనం అవుతుందంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ధ్రువాల వైపుకు వెళ్తూ ఉంటే పతనం చెందుతూ ఉంటుంది కోణం. నెక్స్ట్ వన్, భూమి డాష్ నుండి డాష్కు భ్రమిస్తుంది? పడమర నుంచి తూర్పుకు, తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పడమర నుంచి తూర్పుకు భ్రమిస్తూ ఉంటుంది. ఇవి విషవత్తులు. మార్చి 21, డిసెంబర్ 23, మార్చి 1, సెప్టెంబర్ 23, మార్చి 23, సెప్టెంబర్ 21, మార్చి 21, నవంబర్ 23. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మార్చి 21 ప్లస్ సెప్టెంబర్ 23. భూమి అక్షం డాష్ మేర వంగి ఉంటుంది? 13.5 డిగ్రీలు, 20.5 డిగ్రీలు, 22.5 డిగ్రీలు, 23.5 డిగ్రీలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 23.5 డిగ్రీలు. కేరళ, అండమాన్లలో ఉన్నవి డాష్ అడవులు? ఆకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, సతత హరిత అడవులు, ఋతుపవన అడవులు. కేరళ, అండమాన్లో ఉన్నవి డాష్ అడవులు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సతత హరిత అడవులు. మడ అడవులు డాష్ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి? సముద్ర తీర ప్రాంతం, ఎడారుల ప్రాంతం, పీఠభూముల ప్రాంతం, కొండలున్న ప్రాంతం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కొలంబస్ ఈ దిక్కుకు ప్రయాణం చేసి అమెరికాను కనుగొన్నాడు? తూర్పు వైపు, పడమటి వైపు, దక్షిణం వైపు, ఉత్తరం వైపు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పడమటి వైపు. ఈ అడవులలో ఎవరు ప్రవేశించరాదు? రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, కోనిఫెరస్ అడవులు, సతత హరిత అడవులు.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రిజర్వ్ అడవులు. అడవుల హక్కుల చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది. 2004, 2000, 2003, 2006. అడవుల హక్కుల చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 2006. నెక్స్ట్, కోలార్ బొగ్గు గనులు డ్యాష్లో ఉన్నాయి. శ్రీలంక, ఇండియా, ఇండోనేషియా, భూటాన్. కోలార్ బొగ్గు గనులు ఏ ప్రాంతంలో ఉన్నాయంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇండియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డ్యాష్ సంవత్సరంలో ప్రభుత్వం అన్ని గనులను స్వాధీనం చేసుకుంది. 1980, 1970, 1950, 1920. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1970. అవాక్సిమాండర్ ఈ దేశపు భౌగోళికవేత్త. గ్రీకు, ఇటలీ, ఇండియా, కెనడా. అవాక్సిమాండర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గ్రీకు. లాగుము అని తెలియచేయడానికి ఇన్ని హాలేజీ గంటలు కొట్టాలి. 2, 3, 10, 4. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 4 గంటలు. పన ఈ కాలంలో ప్రామాణిక నాణ్యం. మౌర్యులు, సింధు నాగరికత, మొఘళ్ళు, ఆర్యులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మౌర్యుల కాలంలో. హుండీ అంటే నాణ్యాలు, పని చేసిన నాణ్యాలు, కాగితపు డబ్బు, బంగారు నాణ్యాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాగితపు డబ్బు. ఈ ప్రాంతానికి చెందిన జగత్ సేత్లు భారతదేశంలో తొలి బ్యాంకర్లలో ఒకరు. గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బెంగాల్. భారతదేశంలో మొదటి బ్యాంకర్లు బెంగాల్కు చెందినవారు. ప్రధాన వాణిజ్య కేంద్రం అయిన ఆమ్స్టర్డామ్ డ్యాష్లో ఉన్నది. ఐరోపా, యురేషియా, రష్యా, అమెరికా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఐరోపా. కరెంట్ అకౌంట్ ఎక్కువ వీరికి ఉపయోగం. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, రైతులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వ్యాపారస్తులు. భారతదేశం మందుల ఉత్పత్తిలో డ్యాష్ స్థానాన్ని ఆక్రమించింది. 5వ, 2వ, 4వ, 6వ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 4వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రతి సంవత్సరం డ్యాష్ డాక్టర్లు ఉత్తీర్ణులవుతున్నారు. 50,000, 20,000, 10,000, 15,000. ప్రతి సంవత్సరం దాదాపుగా 15,000 మంది డాక్టర్లు ఉత్తీర్ణులవుతున్నారు. డ్యాష్ స్థాయిలో ప్రజలకు ఆరోగ్యపరమైన సేవలు చేసే ఆశా వర్కరు ఉంటారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా పరిషత్ స్థాయిలో, జిల్లా స్థాయిలో. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు ఉంటారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో డ్యాష్ ఉంటాయి. 50 పడకలు, 30 పడకలు, 80 పడకలు, 100 పడకలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 100 పడకలు. నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత శిస్తు ఒప్పందంలో జమీందారుల వాటా 50%, 20%, 10%, 15%.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 10%. అమెరికా అంతర్యుద్ధం డ్యాష్లో ముగిసింది. 1861, 1865, 1864, 1863. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1865లో ముగిసింది. గంజాం రైతులను బికారులుగా మార్చిన పంట వరి, గోధుమ, పత్తి, చెరకు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పత్తి. నిజాం సొంత జాగీరులను డ్యాష్ అంటారు. సర్ఫ్ ఏ అమీన్, సర్ఫ్ ఏ జమీనా, సర్ఫ్ ఏ ఖుదా, సర్ఫ్ ఏ ఖాన్. సో నిజాం సొంత జాగీరులను సర్ఫ్ ఏ ఖాన్ అని పిలవడం జరుగుతుంది. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను 1866లో లండన్లో స్థాపించిన వారు గాంధీ, నౌరోజీ, బాల్, లాల్. ఈస్ట్ ఇండియా కంపెనీని అసోసియేషన్ను 1866లో లండన్లో స్థాపించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్స్. డ్యాష్లో వివిధ స్థానిక సంస్థలు కాంగ్రెస్కు 436 ప్రతినిధులను ఎన్నుకున్నాయి. 1876, 1866, 1854, 1886. ఏ సంవత్సరంలో స్థానిక సంస్థలు కాంగ్రెస్కు 436 మంది ప్రతినిధులను ఎన్నుకున్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1886లో. నౌరోజీ బ్రిటిష్ పరిపాలన డ్యాష్ను అధ్యయనం చేశారు. మత ప్రభావం, ఆర్థిక ప్రభావం, సామాజిక ప్రభావం పైవేవీ కాదు. నౌరోజీ బ్రిటిష్ పరిపాలన యొక్క డ్యాష్ను అధ్యయనం చేశారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆర్థిక ప్రభావంను. బొంబాయికి చెందిన జంషెడ్జీ టాటా బీహార్లో డ్యాష్ కర్మాగారం స్థాపించాడు. వస్త్ర, సిమెంట్, అణు, ఇనుము, ఉక్కు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇనుము మరియు ఉక్కుకు సంబంధించిన కర్మాగారం స్థాపించాడు. మొదటి ప్రపంచ యుద్ధం డ్యాష్ సంవత్సరంలో జరిగింది. డ్యాష్ సంవత్సరాలు జరిగింది. 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. మొదటి ప్రపంచ యుద్ధం డ్యాష్ సంవత్సరంలో జరిగింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5 సంవత్సరాలు. గాంధీజీ అహ్మదాబాద్లో డ్యాష్లో నేత కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించాడు. 1915, 1918, 1922, 1927. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1918లో. బ్రిటన్ 1920లో కఠినమైన ఒప్పందాన్ని డ్యాష్పై రుద్దింది. సౌదీ, ఇటలీ, టర్కీ సుల్తాన్, రష్యా ప్రధాని. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి టర్కీ సుల్తాన్పై రుద్దింది. 1929లో లాహోర్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధీజీ, నెహ్రూ, సిఆర్ దాస్ ఎవరూ కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెహ్రూ. 1942లో భారత్లో జరిగిన ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, శాసనోల్లంఘనం సత్యాగ్రహం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి క్విట్ ఇండియా ఉద్యమం. 1944లో కోహిమాలో భారత జెండాను ఎగురవేసిన వారు భగత్ సింగ్, రాజ్గురు, ఐఎన్ఏ సుఖదేవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఐఎన్ఏ. నిజాం వంశస్థులు డాష్ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, పార్సీలు. సో నిజాం వంశస్థులు ఏమవుతారు ఫ్రెండ్స్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ముస్లింలు. భారత జాతీయ కాంగ్రెస్ డాష్ పాలనలో ఉన్న ప్రాంతాలలోనే పనిచేసింది. భారత జాతీయ కాంగ్రెస్ డాష్ పాలనలో ఉన్న ప్రాంతాలలోనే పనిచేసింది. ఫ్రెంచి, డచ్, బ్రిటిషు, నిజాం.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బ్రిటిష్. భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లోనే పనిచేసేది. మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మరో 8 మంది కలిసి డ్యాష్లో భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు. 1948, 1949, 1928, 1938. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1928వ సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ మరియు భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మరో 8 మంది కలిసి భారత జాతీయ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. రెండవ ప్రశ్న 1931లో డాష్ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్కు ఒక తీర్మానం చేసింది. లాహోర్ సమావేశంలో, లక్నో సమావేశంలో, జైపూర్ సమావేశంలో, కరాచీ సమావేశంలో. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కరాచీ. రష్యా డాష్లలో సోషలిస్టు విప్లవం భారతదేశాన్ని సామాజిక ఆర్థిక సమానతలతో రూపుదిద్దేలా స్ఫూర్తినిచ్చింది. చైనా, ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్. సో ఆ దేశాలలో రష్యాతో పాటు ఇంకో దేశంలో వచ్చిన విప్లవం భారతదేశాన్ని సామాజికంగా ఆర్థిక సమానత రూపుదిద్దేలా స్ఫూర్తినిచ్చిందనమాట. అది ఇంకో దేశం ఏ దేశం అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చైనా. భారత రాజ్యాంగ సభలో మహిళలు డాష్ మందే ఉన్నారు. 14, 15, 16, 17. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 15 మంది. రాజ్యాంగ సభ చర్చలు డాష్ రోజులు జరిగాయి. 111, 112, 113, 114 రోజులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 114 రోజులు. డాష్లో పార్లమెంటు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. 1985, 1984, 1986, 1987. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1986లో పార్లమెంటు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. పార్లమెంటులో చర్చలు జరుగుతున్నప్పుడు ఏ అంశాలపైన అయినా స్పష్టత కోసం డాష్ ప్రశ్నలు అడగవచ్చు. ప్రెస్ వారు, విజిటర్లు, సభ్యులు, అందరూ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సభ్యులు. పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నప్పుడు ఏ అంశాలమైన స్పష్టత కోసం సభ్యులు ప్రశ్నలు అడగవచ్చు. రాజ్యసభలో అత్యధికంగా డాష్ సభ్యులు ఉండవచ్చు. 250, 260, 200, 230. అత్యధికంగా ఎంతమంది సభ్యులు ఉండవచ్చు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 250 మంది ఉండవచ్చు అత్యధికంగా. లోక్సభలో డాష్ సీట్లు ఉన్నాయి. 525, 530, 585, 545. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 545 సీట్లు ఉన్నాయి లోక్సభలో. 10వ ప్రశ్న. లోక్సభకు ఇప్పటివరకు డాష్ సార్లు ఎన్నికలు జరిగాయి. 15, 10, 8, 16. లోక్సభకు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 16 సార్లు. పోలీస్ స్టేషన్లో నివేదిక తయారు చేస్తారు. పోలీస్ స్టేషన్లో డాష్ నివేదిక తయారు చేస్తారు. ఎస్ఐ, రైటర్, సిఐ, హోంగార్డ్. పోలీస్ స్టేషన్లో ఎవరు నివేదిక తయారు చేస్తారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రైటర్. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటే పోలీస్ స్టేషన్లో డాష్ ఇవ్వాల్సి ఉంటుంది. చిరునామా, వివరాలు ఎఫ్ఐఆర్ పైవేవి కావు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎఫ్ఐఆర్. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి రవిని డాష్లో నిర్బంధించారు. లాకప్, గృహం, గెస్ట్ హౌస్, జైలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లాకప్. క్రిమినల్ నేరానికి ఒక ఉదాహరణ లంచాలు ఇవ్వటం, ఆస్తి కాజేయటం, విడాకులు, అప్పు ఎగ్గొట్టడం.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, లంచాలు ఇవ్వటం. ఆస్తి కాల్చేయడం, విడాకులు, అప్పు ఎగరడం లాంటివి సివిల్ నేరాలకు రావచ్చు. బెయిల్ ఇవ్వగలిగిన నేరాలలో డ్యాష్ మాత్రమే బెయిల్ మంజూరు చేస్తారు. ఎస్హెచ్ఓ, జడ్జి, మెజిస్ట్రేటు, లాయరు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జడ్జి మాత్రమే, ఎస్హెచ్ఓ మాత్రమే బెయిల్ మంజూరు చేస్తారు. జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డ్యాష్లో చేశాయి. 1960, 1950, 1940, 1980. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1950. ఖుద్ కాస్తనగా రైతుల భూములు, రాజుల భూములు, జమీందారుల భూములు, పేదల భూములు. ఖుద్ కాస్తనగా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జమీందారుల భూములు. వెట్టి నిర్మూలిస్తూ చట్టం డ్యాష్ సంవత్సరంలో చేయబడింది. 1927, 1928, 1929, 1930. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1927వ సంవత్సరంలో చేయబడింది. సర్వోదయ నాయకుడు గాంధీజీ, నేతాజీ, వినోబాజీ తిలక్. సర్వోదయ నాయకుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వినోబాజీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భూ పరిమితి చట్టం డ్యాష్ నుండి అమలులోకి వచ్చింది. 1975, 1976, 1977, 1978. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1975. ఒక చెంచా నూనె నుంచి డ్యాష్ కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. 50, 90, 100, 150. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 90 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. పట్టణ ప్రాంతాలలో ప్రతి డ్యాష్ వంతు మంది తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. 2/5, 1/5, 3/5, 4/5. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 3/5వ వంతు మంది తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకుంటున్నారు. డ్యాష్ సగటున ప్రతిరోజు 1624 కిలో క్యాలరీల ఆహారం తీసుకుంటున్నారు. ధనికులు, మధ్యతరగతి వారు, పేదలు, అత్యంత పేదలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అత్యంత పేదలు 1624 కిలో క్యాలరీల ఆహారం తీసుకుంటున్నారు. అంటే ఇది చాలా తక్కువ అని అర్థం. భారతదేశంలో ఇప్పటికీ డ్యాష్ కంటే ఎక్కువ ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు. 50%, 70%, 75%, 80%. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 50% మంది కంటే ఎక్కువ ప్రజలు జీవనోపాధికి వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. పనికి హక్కు డ్యాష్ అధికరణంలో పొందుపరిచి ఉంది. 40, 42, 41, 39. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 41లో పొందుపరిచి ఉంది. గత 300 సంవత్సరాలలో డ్యాష్ మాదిరిగా మానవ హక్కులు అన్న భావన ప్రపంచమంతా చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యం మాదిరిగా, నియంతృత్వం మాదిరిగా, రాచరికం మాదిరిగా, పైవన్నీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ప్రజాస్వామ్యం మాదిరిగా మానవ హక్కులు అన్న భావన ప్రపంచమంతా చోటు చేసుకుంది. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం 1954, 1964, 1945, 1956. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1945. ఎంకేఎస్ఎస్ డ్యాష్ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, గుజరాత్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రాజస్థాన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 8వ తరగతి నుంచి పార్ట్ 4 వీడియో అయితే చేస్తున్నాము. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అండ్ మొదటి ప్రశ్న, ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీక్షిస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మొదటి ప్రశ్న, సమాచార హక్కు చట్టం
డాష్ సంవత్సరంలో జాతీయ స్థాయిలో చేయబడింది? 1995, 2002, 2005, 2009. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2005వ సంవత్సరం. రెండవ ప్రశ్న, 86వ రాజ్యాంగ సవరణ డాష్లో జరిగింది? 86వ రాజ్యాంగ సవరణ డాష్లో జరిగింది? 2000, 2002, 2005, 2012. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2002. కేశవ్ సేవ్ డాష్ శిష్యుడు? కేశవ్ సేన్ డాష్ శిష్యుడు? దయానంద శిష్యుడు, వివేకానంద శిష్యుడు, రామకృష్ణ పరమహంస శిష్యుడు, రారాయణ గురు శిష్యుడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రామకృష్ణ పరమహంస శిష్యుడు. నాలుగవ ప్రశ్న, గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయం డాష్లో కలదు? గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయం డాష్లో కలదు? హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, ఢిల్లీ? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హరిద్వార్. ఎంఏఓ డాష్లో స్థాపించబడింది? లక్నోలో స్థాపించబడింది, అలీగఢ్, కాశ్మీర్, అలహాబాద్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అలీగఢ్లో స్థాపించబడింది. ఎంఏఓ అలీగఢ్లో స్థాపించబడింది. ముంబైలో శారదా సదన్ను స్థాపించిన వారు? రమాబాయి, సావిత్రిబాయి, శారదామాత, జ్యోతిబాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రమాబాయి. దళితులు ఆది ఆంధ్రులు అని చెప్పిన వారు? నారాయణ గురు, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్, కందుకూరి? దళితులు ఆది ఆంధ్రులు అని చెప్పిన వారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భాగ్యరెడ్డి వర్మ. డాష్లో యూదులను వేధించి లక్షలాది మందిని హిట్లర్ చంపాడు? జర్మనీలో, ఫ్రాన్స్లో, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్? డాష్లో యూదులను వేధించి లక్షలాది మందిని హిట్లర్ చంపాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జర్మనీ. ఇజ్రాయిల్ డాష్ దేశం? ముస్లిం దేశం, యూదుల దేశం, క్రైస్తవ దేశం, బౌద్ధ దేశం? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యూదుల దేశం. సౌదీ అరేబియాలో డాష్ కానివాళ్లను దేవాలయాలు కట్టుకొనివారు? హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, జైనులు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ముస్లింలు. సౌదీ అరేబియాలో ముస్లింలు కాని వాళ్ళను దేవాలయాలు కట్టుకొనివారు. అమెరికా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు డాష్తో పాఠశాలను ప్రారంభిస్తాయి? అమెరికా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు డాష్తో పాఠశాలను ప్రారంభిస్తాయి? ప్రార్థన, గౌరవ వందనంతో, విధేయత, ప్రతిజ్ఞ, పైవేవీ కావు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విధేయత, ప్రతిజ్ఞ. 2004 ఫిబ్రవరిలో డాష్ దేశం మొత్తం రాజకీయ చిహ్నాలను విద్యార్థులు ధరించకుండా ఒక చట్టం చేసింది? జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, రష్యా? ఏ దేశం మొత్తం రాజకీయ చిహ్నాలను ధరించకుండా ఒక చట్టం చేసింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశం మత రాజకీయ చిహ్నాలను విద్యార్థులు ధరించకుండా ఒక చట్టం చేసింది. 1789లో సిల్క్ మ్యాప్ను తయారు చేసిన వారు? అల్ ఇద్రిసి, టాలమీ, డామింగ్, హనీతు, హెకటియస్? 1789లో సిల్క్ మ్యాప్ను తయారు చేసిన వారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డామింగ్. వాస్కో డి గామా ఈ ఖండమును చుట్టి వచ్చి ఇండియాను చేరాడు?
ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆఫ్రికా. వాస్కో డి గామా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చి ఇండియాను చేరడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.